హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో బిర్యానీ లానే ఉంటుంది కానీ బిర్యానీ కాదు. ఏంటి అనుకుంటున్నారా? కుష్కా రెసిపీ అండి. ఈ కుష్కా రెసిపీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఎప్పుడు చికెన్ మటన్తోనే కాకుండా ఇలా ప్లెయిన్గా బిర్యానీ చేసుకున్నా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీ ఎలా చేయాలో వీడియో స్టార్ట్ చేసేద్దామా? నేనైతే ఒక 2 గ్లాసెస్ వరకు రైస్ తీసుకొని 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసి ఇలా ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకోవాలి. నేను బాస్మతి రైస్ ఏం యూజ్ చేయట్లేదు, నార్మల్ రైస్నే వాడుతున్నాను. ఒక మిక్సర్ జార్లో అల్లం, వెల్లుల్లి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక 2 స్పూన్స్ గీ యాడ్ చేస్తున్నాను. గీ వేస్తేనే కదా మంచి టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీకి. సో 2 స్పూన్స్ అయితే గీ వేసాను. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ వేసుకుంటున్నాను. స్పైసెస్ని వేసి తర్వాత ఒక 2 ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి స్లైసెస్గా ఇలా కట్ చేసుకొని వేసాను. ఈ ఆనియన్స్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇప్పుడు వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి 1 నిమిషం పాటు పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 3 టొమాటోస్ని తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొంచెం పుదీనా కూడా వేయాలి. పుదీనా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది రైస్కి. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు చిల్లీ పౌడర్, కొంచెం పసుపు, ఇంకా కొంచెం గరం మసాలా, అలాగే 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేశాను. బిర్యానీ మసాలా 1 స్పూన్ వరకు వేసుకోవాలి. నేను వేసిన వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇలా స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక హాఫ్ కప్ వరకు కర్డ్ని యాడ్ చేస్తున్నాను. కర్డ్ అనేది ఫ్రెష్గా ఉంటే బాగుంటుందండి, పుల్లగా ఉండేది మాత్రం వేసుకోవద్దు. ఇప్పుడు ఈ కర్డ్ని కూడా వేసేసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 2 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేశాను. కుక్కర్లో కాబట్టి వాటర్ తక్కువగా వేసుకుంటే సరిపోతుంది. 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ వాటర్ కరెక్ట్గా ఉంటుంది. సాల్ట్ ఏమైనా తక్కువైతే అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ క్లోజ్ చేసి వాటర్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ బాగా తెరిలిన తర్వాత రైస్ని యాడ్ చేస్తున్నాను. మంచి రైతాతో సర్వ్ చేసుకుంటే ఈ బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుని లాస్ట్లో కొంచెం కొరియాండర్ వేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే వేడి వేడి కుష్కా అయితే రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.